కావలి నియోజకవర్గంలో రెండు ప్రధాన కారణాలతో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కావలి పట్టణంలో టీడీపీ రోజు రోజుకు బలహీనపడుతుంది. అభ్యర్థి వైఖరి నచ్చక ఎక్కువగా టీడీపీలో ఉండలేక ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఫ్యాన్ కింద సేదతీరేందుకు వేల సంఖ్యలో బారులు తీరడం విశేషం. తాజాగా కావలి పట్టణంలోని 3వ వార్డు నందు వైసీపీ వార్డు ఇన్ఛార్జ్ మండలి కృష్ణారావు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన సయ్యద్ కాలీషా, 52వ వార్డు బూత్ ఏజెంట్ షేక్ గయాజ్, షేక్ తజముల్, షేక్ రబ్బానీతో పాటు 50 టీడీపీ కుటుంబాలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో కొత్తగా వచ్చిన అభ్యర్థి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో వైసీపీలోకి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమని ఆకర్షించాయన్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మంచి మనసున్న వ్యక్తి, ఆయనతో ఉండాలని, ఆయన గెలిపించుకుంటే మనకి భవిష్యత్తు ఉంటుందని నేడు మళ్లీ వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక నుంచి పార్టీ బలోపేతానికి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలుపుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని వారు తెలిపారు. మా వార్డులలో ఎమ్మెల్యేకి భారీ మెజార్టీ తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు నాయకులు నాయబ్, రసూల్, షఫీ, శివరామిరెడ్డి, షాలి, ముస్తాక్, పద్మనాభరెడ్డి, బాబుభాయి, రాజా తదితరులు పాల్గొన్నారు. బోగోలు మండలంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ. అలాగే కావలి నియోజకవర్గం బోగోలు మండలం తెప్ప గ్రామానికి చెందిన 200 మంది టీడీపీ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన రఘు, బోగోలు మండల ఎలక్షన్ కన్వీనర్ రామచంద్ర కిశోర్ బాబు, సర్పంచ్ అనిత, నాయకులు మేకల సాల్మన్ రాజ్, ఆకుల డేవిడ్ పాల్, చల్లా జోషి, దాసరి సురేష్, మహేష్, యువత అధ్యక్షులు మేకల శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఫ్యాన్ కు జేజేలు పలికారు. గుద్దేటి యోహన్ కుటుంబ సభ్యులు, కంచెర్ల ధనమ్మ, గుద్దేటి యేసు కుటుంబ సభ్యులు, గుద్దేటి రశాంతి, ఆవుల ఆరోన్, ఆకుల అఖిల్, గుద్దేటి పీటర్, ఆవుల అజిత్, గుద్దేటి బాబు, ఆకుల మరియమ్మ, కుంచాల వర్ష, పీట్లా శివ, గుద్దేటి వజ్రమ్మ, పీట్లా చిన్న కుటుంబ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చామన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తమవంతుగా పనిచేస్తామంటూ ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీ కొత్తసత్రం గ్రామానికి చెందిన 50 మంది యువకులు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ నాయకులు రాజయ్య, శ్రీకాంత్, పాల్, పరశురాం, మల్లికార్జున ఆధ్వర్యంలో యువకులు జాలయ్య, సురేష్, రాజు, శ్రీకాంత్, నాగబాబు, శ్రీకృష్ణ, యశ్వంత్, షఫీ, పవన్, గౌతమ్, భరత్ పలువురు కార్యకర్తలు టీడీపీకి గుడ్ బై చెప్పి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చామన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తమవంతుగా పనిచేస్తామంటూ ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు చూసి ఆకర్షితులై వైసీపీ పార్టీలో చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ్రామాలు టీడీపీని వీడి వైసీపీ పార్టీలోకి చేరుతుండటం ఈ ఎన్నికల సీజన్లో ఆశ్చర్యకర పరిణామంగా చెప్పుకోవాలి.
ఈ క్రమంలో కావలి మండలంలో ఆనెమడుగు పంచాయతీలోని మొండి దిన్ని పాలెం ఆకుతోట గిరిజన కాలనీకి చెందిన టీడీపీ పార్టీకి చెందిన 50 మంది యువకులు దేశం పార్టీని వీడారు. శనివారం ఎమ్మెల్యే గారి నివాసంలో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో 50 మంది యువకులు వైసీపీలో చేరారు. దీంతో వైసీపీ కంచుకోట అయిన ఆనెమడుగు పంచాయతీలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఈ చేరికల కార్యక్రమంలో మాధవ, వేణు, శ్రీకాంత్, మహాశ్రీ, ఆదిత్య, సురేష్, మణికిరణ్, లోకేష్, కార్తీక్, సందీప్, పోలయ్య, పొట్టిబాబు, శివయ్య, రాంబాబు, హరికృష్ణ, శివశ్రీను తదితరులు పాల్గొన్నారు. నా పేరు సయ్యద్ కాళేషా. నేను ప్రైవేట్ టీచర్గా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే రాష్ట్ర ఇటీవల జరిగిన జగనన్న గారు ఇచ్చిన హామీల్లో 99% హామీని నెరవేర్చడం అనేది రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా లేదు. అదేవిధంగా ఆ జగనన్న గారికి పందాన నడుస్తూ హుందాగా మన యొక్క ఎమ్మెల్యే గారైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదే ఆలోచనలతోటి అదే ఆశయాలతోటి ప్రజలకు ఒక ఆశను కల్పించి ఆయనకు నవరాత్రాలు కానివ్వండి, గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాలు కానీ దాదాపు 200 రోజులు గడప గడపకు మన యొక్క ప్రభుత్వం అనే కావలి నియోజకవర్గంలో నడిపించిన చరిత్ర ఘనత ఆయనకే దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి, పట్టణాలు ఉన్న వార్డులు కూడా ఖాళీ అవుతున్నాయంటే కేవలము 3 విషయాల వల్ల ఖాళీ అవుతున్నాయి. ఒకటి, ఆయన యొక్క మంచి మనసు. 2, ఆయన యొక్క క్రమశిక్షణ. 3, ఆయన యొక్క చిక్కటి చిరునవ్వు. ఈ 3 కారణాల వల్ల ఈ రోజుల్లో కావలి నియోజకవర్గంలో ప్రతి గ్రామాలు ఖాళీ అవుతున్నాయి, ప్రతి పట్టణాల్లో ఉన్న ప్రతి వార్డులు కూడా పరిమవుతున్నాయి. ఆ యొక్క గ్రామాలు కానీ ఆ వార్డులు కానీ మిమ్మల్ని గెలిపించడానికి మేము సిద్ధము, మేము చేస్తాము యుద్ధము, మీ గెలుపు తథ్యము అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారంటే మనం ఆయన గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇంకా మెజార్టీ మాత్రం మనం ఎంత అనేది మనం చూసుకోవాలి. మంచి మెజార్టీతోటి దాదాపు 30,000 మెజార్టీతోటి అతను తప్పకుండా హ్యాట్రిక్ కొడతాడు. ఎందుకంటే నా వరకు చదువుకున్న రోజుల్లో జేబీ కాలేజీలో చదువుకున్న రోజుల నుంచి ఆయన నేను చూస్తున్నాను. సార్ని నాకు ఆయన పరిచయమే, కానీ నేను ఆయనకు పరిచయం లేకపోయినా కానీ ఆయన యొక్క స్నేహితులతోటి ఆయన వచ్చినప్పుడు మేమందరం కూడా తిరిగాము. సార్ మంచి ఆటగాడు, ఆ ఓట్లు దోచుకోవటంలో వేటగాడు, ఎవరికి కాడు ఆయన మోసగాడు. ఆ యొక్క మంచి మనసుతోటి ఆయన్ని చూశాము, ఆయన యొక్క ఉన్నత విద్యని చూశాను, ఆయన యొక్క ఉన్నత యొక్క ఆశయాల్ని చూశాను. 2 సార్లు శాసనసభ్యుడిగా నేను చూశాను. 3వసారి శాసనసభ్యులుగా మనందరం కూడా చూడబోతున్నాము. తర్వాత మన అందరికీ ఒక ఆశయం ఏమిటంటే ఆయన 3వసారి ఆయన శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మంత్రిగా చూస్తే ఈ యొక్క కావలి నియోజకవర్గ ప్రజల యొక్క ఆశయాలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి మనందరం కూడా భావిస్తున్నాము. చాలా సంతోషం నాకు ముఖ్యంగా. ఎందుకంటే ఒక 40 ఇయర్స్లో కొన్ని సంబంధాల వల్ల రాలేకపోయాం. కానీ మన యొక్క వార్డు ఇన్ఛార్జ్ శ్రీ మండలి వెంకటకృష్ణ గారు ఒక ఉడుం పట్టారు 5 సంవత్సరాల నుంచి. కాళేశాబాయి నువ్వు రావాలి, కాళేశాబాయి నువ్వు రావాలి అని చెప్పేసి ఈరోజు ఆయనకు ఆశించింది. ఆయన నమ్మకాన్ని కూడా కృష్ణారావు గారు, మీ నమ్మకాన్ని నేను ఏ రోజు కూడా నేను వమ్ము చేయను, మీ ఆశల్ని నేను అడియాసలు చేయను. అదేవిధంగా మా యొక్క మైనారిటీ స్టేట్ లీడర్ నాయబ్రోసు నాకు ఆప్తుడు, అదే రకంగా పద్మనాభరెడ్డి గాని జమీర్ సార్ కానివ్వండి, దసరిగా సార్ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు అందరు పరిచయము. తర్వాత డాక్టర్ మనోహర్ బాబు కానివ్వండి, ప్రసాద్ రెడ్డి కానివ్వండి, కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కానివ్వండి, అదే రకంగా మా యొక్క అందరికీ అన్నగా ఉన్న మన యొక్క షాలిభాయ్ కానివ్వండి, కేతిరెడ్డి శివరామరెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా నాకు పరిచయమే. కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి. తర్వాత ఏమిటంటే వీళ్ళందరికంటే యంగ్ అండ్ డైనమిక్
యంగ్ అండ్ డైనమిక్ చందు గారు ఏ రకంగా ఇతనికి అండగా దండగా ఒక కొండగా ఆయన ఉండి ఈయన యొక్క మెడలో పూలదండగా ఉండి చందుని చూస్తున్నాను, నిన్న నుంచి చూశాను, అందుముందు చూస్తున్నాను, చాలా డైనమిక్గా ఉంటున్నాడు. అదే రకంగా నా యొక్క శిష్యుడు తిరుమల శెట్టి మహేష్ను కూడా ఈ యొక్క సందర్భంగా మరి వీడియో మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు, సెలవు. ఓకే, పెద్దగా చెప్పు. మాది మొండేనిపాలెము, ఆండమిడి పంచాయతీ. నా పేరు మాధవ్. నేను ఇంతకుముందు టీడీపీ చేశాను 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మన ప్రతాప్ అన్న చేసే పనులు నచ్చి ఇప్పుడు మా పిల్లలకి అందరం వచ్చేసి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రతాప్ అన్నకి మంచి మెజారిటీ రావాలని నేను చేయాలనుకుంటున్నాను.